జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత టూర్ మొదలు కానుంది. అభివృద్ధి సంక్షేమ పథకాల మీద సమీక్షలతో పాటు పార్టీ క్యాడర్ల జోష్ నింపేందుకు కేసీఆర్ పర్యటన ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు. జిల్లాల అభివృద్ధి మీద ఇంకింత నజర్ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా? అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు ఎంతవరకు వచ్చినాయి? ఎంతమందికి గొర్రెలిచ్చారు? ఇలా అన్ని విషయాలు తెలుసుకునేటందుకు జిల్లాల్లో తిరిగేటందుకు రెడీ అవుతున్నారు సీఎం. ఇంతకు ముందుగానే జిల్లాలకు పోవాలని అనుకున్నా ఏదో ఒక కార్యక్రమంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి ఏ పనున్నా పర్యటనను వాయిదా వేసుకోవద్దని అనుకుంటున్నారు సీఎం. రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కాగానే టూర్ మొదలు కానున్నట్లు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయింది. ఇంకో దిక్కు రాష్ట్రంలో ఈ ఏడు మంచిగా వర్షాలు కురిసి చెరువులు నిండినాయి. దీంతో సీఎం పర్యటనకు ఇదే మంచి టైం అని అంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు. జిల్లాల పర్యటనల ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల మీద చేస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులకు వచ్చే ఏడాది సంధి ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే చెప్పారు సీఎం. ఇదే విషయం మీద జిల్లాల పర్యటనల రైతులతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో రైతు సమగ్ర సర్వేతోటి జరిగే ఉపయోగాన్ని కూడా వివరించనున్నట్లు తెలుస్తున్నది. జిల్లాల వారీగా ప్రాజెక్టుల పనుల మీద సీఎం రివ్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇక పార్టీ క్యాడర్లు కూడా జోష్ నింపాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనకు ముందు ఈ నెల 12న కరీంనగర్లో 3వ విడత హరితహారాన్ని మొదలు పెడతారు సీఎం. అటెన్క సంక్షేమ పథకాల అమలు మీద అధికారులతో మాట్లాడతారు. ప్రాజెక్టుల పనుల మీద కూడా సమీక్ష చేయనున్నారు కేసీఆర్.